స్వాగతం. తమిళనాడులోని అరక్కోణంలో విషాదం చోటు చేసుకుంది. ఆలయ ఉత్సవాల్లో క్రేన్ కూలడంతో నలుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిదానికి అరవింద్ మమ్మల్ని తిడతాడు, ఎన్ని మాటలన్నా పడతాం వంటి నంగనాచి మాటలు ఇక నేను ఆపాలని స్పష్టం. జీవో 317తో ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఈ జీవోతో టీచర్ల జీవితాలను ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ మండిపడ్డారు. ఈ జీవో కారణంగా 34 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇల్లందు మున్సిపాలిటీ నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని, ఇల్లందు మున్సిపాలిటీని చూసి ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారని, ఎలక్షన్ ముందు కొందరు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. దళిత జేఏసీ అమరావతి రైతుల ఆధ్వర్యంలో సిఆర్డీఏ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అసైన్ రైతులకు కౌలు చెల్లించాలంటూ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వ్యక్తి ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. మహబూబ్ బాషా అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ప్రభుత్వం తనకిచ్చిన భూమిని వైసీపీ నేతలు ఆక్రమించారని ఫిర్యాదు చేసినా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశారు పోలీసులు. అచ్చంపేట మండలం ఇసుక క్వారీల పరిశీలనకు బయలుదేరిన జనసేన నాయకులను అడ్డుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే శ్రీనివాసులు నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాదులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన వేడుకలను డీఎస్పీ రవీందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ తొలిసారిగా బడా నేతలను ప్రశ్నించడంపై దృష్టి సారించింది. ఈ కేసులో ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీస్ జారీ చేసింది. ఏపీసీఐ చీఫ్ సునీల్ కుమార్ కు స్థానచలనం కలిగింది. ప్రభుత్వం ఆయనను అనూహ్య రీతిలో బదిలీ చేసింది. డీజీ హోదాలో ఉన్నటువంటి ఆయనకు మరో పోస్టింగ్ కూడా ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ లో 40 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ కాలనీలో డ్రైనేజీ, వాటర్, సీసీ రోడ్ల సౌకర్యాలను కల్పిస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు. బాసర వద్ద గోదావరి నదిలో నిజామాబాద్ పట్టణం గోల్ హనుమాన్ కాలనీకి చెందిన మానస తన 2 పిల్లలను బాలాదిత్య, భవ్యశ్రీతో కలిసి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పరిధిలోని గోగినేనిపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మామిడి పద్మావతి అనే వివాహితపై అతని భర్త మనోహర్ దాడి చేసి బండరాయితో తలపై మోదటంతో గాయాల పాలైన పద్మావతి గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఎన్నికలకు ముందు పాదయాత్రలో అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేదని పీడీఎఫ్ పటాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మేగడ వెంకటేశ్వర రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ రూల్స్ ను, రహదారి భద్రతా చట్టాలను తీసుకుని వచ్చినప్పటికీ ప్రజలు కూడా బాధ్యతగా రోడ్ సేఫ్టీ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మెదక్ పట్టణంలోని నిర్వహించిన లోక్సభ ప్రవాస్ యోజన కార్యక్రమానికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల హాజరయ్యారు. మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. బండి సంజయ్ పాదయాత్ర రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిందని అన్నారు. అల్వాల్ సర్కిల్లో శాంతర్ మండి రెస్టారెంట్ ను మల్కజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు రుచికరమైన ఆహారాన్ని అందించి మన్ననలు పొందాలని తెలిపారు. ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. కనకయ్య మాట్లాడుతూ గడిచిన 4 ఏళ్లలో ఇల్లందు నియోజకవర్గంలో ఎదురైన ఇబ్బందులు చాలా ఉన్నాయని అన్నారు.